కూకట్పల్లిలోని ప్రగతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రసాద హాస్పిటల్ ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి ఆయన డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మంచి చేసి ఏ కార్యక్రమానికైనా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు రాజనరసింహ. పేద ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందించాలని ఆయన హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యాజమాన్యం సహా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా మోడర్న్ 150 బెడెడ్ హాస్పిటల్ని నిర్మించడం, కంప్లీట్గా లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ. ఈ కంగ్రాచులేటివ్. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికంతా కూడా ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రగాఢ అనుభవం ఉంది. ప్రసాద్ అనేది ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ అట్లీస్ట్ యాజ్ ఫర్ ఐఎమ్ కన్సర్న్డ్, ఐ నో ఇట్, కమిటెడ్ టు దిస్ ప్రొఫెషన్. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ. అండ్ ఇట్స్ నైస్ బిల్డింగ్, వెరీ మోడర్న్ బిల్డింగ్. మా సర్కార్ కూడా ఇదే పదంలో ఇదే పద్ధతిలో పోవాలనే ఆలోచన ఉన్నది. ప్రధానంగా పేదవారికి కావాల్సింది ప్రమాణంతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ప్రొసీజర్స్ కోర్సుని పెంచాము. 98+67 అంటే సుమారు 163 కోర్సు పెంచాము. దానికి అదనపు సుమారు